పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త అసెంబ్లీ ఏర్పాటు కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ను గవర్నర్కు పంపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నోటిఫికేషన్తో కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధుల ప్రమాణ స్వీకారానికి, ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేశామని ఈసీ ప్రకటించింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. 2 వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన గొడవల్లో 2 మరణించడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల అనంతర హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని రాష్ట్ర సీఎస్, డీజీపీతో పాటు కేంద్ర సాయుధ బలగాలకు స్పష్టం చేసింది. అంతకుముందు న్యూటౌన్లో బీజేపీ విజయోత్సవ ర్యాలీలో జరిగిన ఘర్షణలో బీజేపీ కార్యకర్త మధు మోండల్ మరణించారు. బీర్భూంలో టీఎంసీ అంచల్ కమిటీ సభ్యుడు అబీర్ షేక్ దారుణ హత్యకు గురయ్యారు. అలీపూర్ ద్వార్, టోలీగంజ్, పానీహత్తి, ఉదయ్ నారాయణపూర్, సిలిగుడి ప్రాంతాల్లో టీఎంసీ కార్యాలయాలతో పాటు టీఎంసీ శ్రేణులపై దాడులు జరిగాయి.